ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలు. Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభుని స్తుతించే ముందు Before praise and worship, ఒక మాట మనం చూద్దాం. let us see one word. గత వర్తమానంలో మనం చూస్తున్నాం స్తుతించే ముందు. In the last week we have seen that before praise and worship, one message. అంటే యేసు ప్రభుని ప్రేమించినట్లు తండ్రి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అన్నది ఎంతో సత్యము. How Heavenly Father loved you and me in the same way He loved Jesus Christ. అంటే ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, So when Jesus Christ, when he was a baby, ఇంకా ఎదిగినప్పుడు, when he grew up, ఏ విధంగా ఆయన్ని భద్రపరుస్తూ వచ్చున్నాడు మనం చూడవచ్చు. how God has been protecting Jesus Christ we can see. కాబట్టి ఈ విషయాన్ని గురించి యేసు ప్రభుని ప్రేమించినట్టు నన్ను ప్రేమించే విషయంలో ఇంత క్రితం నేను చెప్పిన ప్రకారము నా ఎంతో ఊహతో ఉండేది, నా యొక్క ఆలోచన అంతా కూడా. So whenever I thought about Jesus, Heavenly Father loves me as He loved Jesus Christ, I always had a lot of imagination and so much high. కానీ వాక్యంలో సత్యం ఉంది. But in the Word of God there is truth. కానీ నా ఊహ కంటే ఎంతో గొప్పది ఇది. So and this truth is much better than my imaginations. ఎంతో సామాన్యమైంది. And it's a very ordinary way. కాబట్టి ఇక్కడ ఊహలో ఏ విధంగా ఉంటుందంటే మనము ఆయన తిరిగి లేచినప్పుడు ఏ విధంగా ఉన్నారో, లేకుంటే ఆయన స్వస్థత చేసినప్పుడు ఈ విధంగా అనేకమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. So in all our imaginations, most of the times it's about the resurrection Jesus we imagine or something else, and then we also think God loves us in that glorious way. అయితే అది స్వస్థత చేసినవి లేకుంటే ఆయన ప్రసంగించినవి అవన్నీ కూడా పరిచర్యకు సంబంధించినవి. So when we think about Jesus Christ, we think about all these healings and ministry and great preaching. Those all are related to his works of God, ministry of God. కానీ తండ్రి ప్రేమ యేసుప్రభు యొక్క పరిచర్య మీద కాదు. So God's love primarily it's not on the ministry of Jesus Christ. అసలు ఆయన పుట్టుకతోటే ఆయన ప్రేమ మనం చూస్తాం. So Father's love started even when Jesus was born, we can see that. ఇంకా మనం చూసినట్లయితే యేసుప్రభు చెప్పిన విషయాలు ఆయన పుట్టక ముందే ఆయన మహిమలో ఆయన మహింపరిచినట్లు మనం చూస్తాం. So even we see that even before Jesus Christ was born, they glorified God. కాబట్టి ఆయన మన కొరకు ఆయన పంపించిన తండ్రి. So he sent Jesus Christ for our sake. ఆయన భద్రపరిచి ఉన్నాడు. So he protected Jesus Christ. మరి ఎవరి కొరకైతే ఆయన వచ్చి ఉన్నాడో, అంటే నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. So today Jesus came for you and for me. మరి నన్ను భద్రపరచడా? Will not our Father protect each one of us? ఈ విషయం ఎంత సామాన్యమైన విషయము. So it's a very ordinary thing. కాబట్టి ఈ విషయాన్ని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము, if you meditate on these things, Matthew chapter 2, 12 నుంచి 15 వచనాల వరకు నేను చదువుతాను. verses 12 to 15 I read. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని, అంటే జ్ఞానులు వీళ్ళ కానుకలు సమర్పించిన తర్వాత హేరోదు వద్దకు వెళ్ళొద్దని వాళ్ళు దూత చేత స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై ఉన్నారు. అయితే 13వ వచనం, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పినప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే, So if you see in these verses, ఇక్కడ 13వ వచనంలో verse 13, ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపో. get up and take the child and his mother and flee to Egypt. ఎంతో అద్భుతమైన ఇక్కడ మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. So this is a so wonderful word we can see here. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసు ప్రభు, Jesus Christ who was born of Holy Spirit. దేవుడు మరి వీళ్ళని ఉన్నట్టుగా లేపి అక్కడ ఐగుప్తులో పెట్టలేడా? So can't God directly lift them up as it is and put them in Egypt if he wanted? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing that is impossible to God. ఒకవేళ ఆ విధంగా వెళ్ళమన్నప్పుడు, when God commanded them to go like that, నేను అక్కడ ఉంటే if I was there, వెంటనే నేను ఈ విధంగా ప్రార్థన చేసేవాడినేమో. so I could have prayed like this, ఒక అద్భుతం చేయి ప్రభువా, oh Father, do some miracle Lord.
నేను నమ్ముతున్నాను, I believe, నేను విశ్వసిస్తున్నాను, I put my faith, నువ్వు అడిగింది ఇస్తావని నమ్ముతున్నాను. I believe that ask and you shall receive. మేము ఇక్కడ మాయమైపోయి అక్కడ ఉండేటట్టు చెయ్యి. Lord, make us to disappear here and to appear in Egypt. ఆ విధంగా గట్టిగా నేను రోధించి ప్రార్థన చేసేవాడిని. That way I will cry and pray like that. ఏం జరగకపోయేది, Nothing would have happened. ఇంకా దేవుని ప్లాన్ కూడా నాశనం అయిపోయేది. Even God's plans could have been spoiled. దానికి హేతు నేనే. I was the reason for that. ఎందు గురించి? Why? దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. Here word of God is so clear. నువ్వు వెళ్ళు, You flee from here. అక్కడి నుంచి పారిపో. You flee from here. ఎంత అద్భుతమైంది. So what a wonderful thing. దానికి ఎంత విధేయత వాళ్ళు చూపించున్నారు. So how much obedience here they showed. వాళ్ళు అక్కడ ఇప్పుడు అప్పటికే కొంచెం సెటిల్ అయి ఉన్నారా ఇంట్లో. So already by the time they settled in that house there. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చు. Again to go from there to Egypt, there's a lot of expense it requires. ఐగుప్తులో బ్రతకాలంటే ఇంకా ఖర్చు ఎక్కువ. If they have to go and live in Egypt, again it's very expensive there. అంటే మన విలేజ్ నుంచి హైదరాబాద్ వస్తే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. So it's just like from our village when we transfer to Hyderabad, there is extra cost will be involved. ఇవన్నీ కూడా దేవుడు ముందే సమకూర్చున్నాడు. But God has already provided. In the previous verses we can see he took care of these expenses. ఎంత అద్భుతమైన వాడు. So what a wonderful Lord we have. కాబట్టి ఇతను వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఆ విధంగానే వాళ్ళు వెంటనే విని వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. But immediately they heard and they went away from that place. ఒకవేళ వాళ్ళు ఆలస్యం చేసినా, If they could have delayed, లేకుంటే ఏదో మిరాకిల్ కోసం చూసినా, or if they were waiting there for miracle from God, ఇంకా వాళ్ళు ఏదో సూపర్ న్యాచురల్గా ఏదో జరుగుతుందని వాళ్ళు డిలే చేసినా, or if they were delaying expecting some supernatural thing will happen there, దేవుని ప్రణాళికను అక్కడ వాళ్ళు మిస్ అయిపోయేవారు. so they could have missed God's plan. కానీ దేవుడు ఎంత అద్భుతమైన వాడు, How good God was. ఎంత విధేయుల్ని యేసుప్రభు అక్కడ యేసుప్రభుకి తల్లిదండ్రులుగా దేవుడు ఎంచాడు. As parents of Jesus Christ, what a wonderful obedient parents God appointed for Jesus. అక్కడికి ఎంత దూరమో తెలియదు నాకు. So we don't know how long it is to Egypt. రాత్రి వెళ్ళిపోవాలి వాళ్ళు. Overnight they have to move. రేపొద్దున ప్రమాదం ఉంది. So there is a danger in the next day morning. కాబట్టి మనం అనేక సార్లు ఈ విషయంలో ఆలోచించినప్పుడు, So many times when we think these things, మనము చూస్తూ ఉంటాం ఎంత ప్రమాదంలో ఉంటాం. so sometimes we are in a great danger. దేవుడు మన విధేయతను పరీక్షిస్తూ ఉంటాడు. And God was testing our obedience. అక్కడ మూవ్ అవ్వమంటాడు. So he says move. మరి ఇక్కడ మూవ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు క్షేమం గురించి ఏమీ చెప్పట్లేదు దేవుడు. But after moving there, what is going to be the అంటే protection? కంఫర్ట్ ఉంటుంది అన్నది ఏమీ చెప్పట్లేదు. So here God is not promising there is a better comfort or better care. కానీ భద్రత ఉంటుంది. But there is a God's protection will be there. కాబట్టి అందుని బట్టి దేవుని మనం ఎంతో స్తుతించాలి. So we have to praise our God for that. దేవుని యొక్క స్వరాన్ని మనం ఎల్లప్పుడూ వినేవారిగా ఉండాలి. We should be always of those who hear the voice of God. కాబట్టి మనం అనేక సార్లు ఈ విధంగా ఉంటాం. So many times we are like this. ఎక్కడైనా ఒక ఉండకూడని పరిస్థితుల్లో అక్కడ ఉన్నట్లయితే, If you are in a place where we are not supposed to be there, అక్కడి నుంచి ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోమంటే, and God commands us to move from there, వాళ్ళు వెళ్ళిపోతే ఏమనుకుంటారని మనం మొహమాట పడుతూ ఉంటాం. so sometimes we feel that if I go from there, the people around, what they think, లేకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అటువంటి కంఫర్ట్ ఉండదేమో అని ఆ విధంగా కూడా ఆలోచిస్తాం. or sometimes we may think that if I go from here to some other place, there we may not find similar comfort that we have today. ఇవన్నీ విధానాలు దేవుని యొక్క ప్రణాళికను అడ్డుపడేవిగా ఉంటాయి. But all this type of thoughts are against the God's plan and his will. కానీ మన విధేయత చూపించడమే మన బాధ్యత. Our responsibility is to show obedience to God's voice. కాబట్టి ఆయన కృపను వేడుకొని మనం విధేయత చూపించాలి. So we have to ask God to give us grace and to show obedience to him. ఈ దినాన్ని మనకు పరిశుద్ధాత్ముడు కూడా అనుగ్రహించబడింది అందుగురించే. So today the God has given to us his Holy Spirit to show such kind of obedience. అందుని బట్టి మనం ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. So for that we need to praise our God so much. కాబట్టి ప్రభువా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నువ్వు చూస్తున్నందుకు వందనాలు. Father, thank you Lord, you are always watching over us. మా పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నందుకు వందనాలు. Thank you Lord, you have plans for our lives. యేసు ప్రభుని నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు యేసు ప్రభుకి తెలియదు అక్కడ చంపేస్తారో తెలియదు, సంపరో తెలియదు, ఏమిటో తెలియదు. So at that time Jesus was so little child that he doesn't know that he is going to be killed or what will happen to him. మరియా యోసేపులు కూడా తెలియదు. Even Mary and Joseph, they don't know also. కానీ తండ్రి అయిన దేవునికి తెలుసు. But Heavenly Father knows.
నీవు నేను కూడా ప్రమాదాల్లో ఉన్నప్పుడు So when you and me, we are also, there are some dangers ahead of us. మనకు ప్రమాదం గురించి తెలియదు, We may not be aware of that danger ahead of us. అనేక ప్రమాదాలు మనకు తెలియదు. So many dangers, we may not be coming to know that. కాబట్టి దాని విషయంలో మరి దేవునికి తెలుసా? But does God know those things? నిత్యంగా తెలుసు. So definitely He knows. కాబట్టి మనం ఆయన మీద ఎల్లప్పుడూ ఆనుకుని ఉండాలి. So we have to always lean on our God. మరి ఆయనకి తెలియడం మాత్రమే కాదు, మరి భద్రపరుస్తాడా? So is it just knowing to our God, or will He also protect us? నిత్యంగా భద్రపరుస్తాడు. Definitely He will protect us. ఎందు గురించి? Why? యేసుప్రభుని ప్రేమించినట్టే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. Because He loves you and me in the same way He loved Jesus Christ. కాబట్టి ఆయన ప్రేమించిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిత్యంగా నా పట్ల కూడా చేస్తాడు, యేసుప్రభు పట్ల చేసిన వాడు. So the Father who loved Jesus Christ in the same way He loves you and me, definitely whatever He did for Jesus, He will do for us. అయితే లోకాసువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే, Luke chapter 4, if you see one verse. 4వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. Luke chapter 4 verse 30. అయితే ఇక్కడ పై వచనాలు చూస్తే కనుక యేసుప్రభు మీద వాళ్ళ కోపం వచ్చి ఆయన చంపేయాలనుకుంటున్నారు. So here, if you see the previous verses, those people around him were angry with him and they wanted to kill him. ఆ యొక్క కొండ నుంచి ఆయన దోచేయాలని తీసుకెళ్లారు. So they carried him, they took him to the cliff, the edge of that mountain. అయితే 30వ వచనంలో అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గం వెళ్ళిపోయాను. So when they were trying to push him to kill him, but he passed through their midst and he slipped away. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమంటే తండ్రి ఏ విధంగా భద్రపరుస్తున్నాడు. So what I was trying to say is how God protecting Jesus Christ. ఇక్కడ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. Here Jesus grew up now as a big man. ఇప్పుడు ఆయన వెళ్ళాలి. So now he has to make that decision. ఇక్కడ ఆయన కూడా మిరాకిల్ కోసం చూడట్లేదు. So here Jesus was not waiting for some miracle. అంటే మనం అనుకుంటాం వీళ్ళు తోచినప్పుడు ఆయన రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాడేమో అనుకుంటాం. So we think that even if those people push Jesus Christ from that mountain cliff, he may get some wings and he can fly. లేదు, ఆయన చనిపోయేవాడు ఆ విధంగా తోసేస్తే. If they could have pushed him like that, he could have died there. ఎందు గురించి అంటే అక్కడ అందు గురించి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆయన ప్రోత్సహించాడు. So that's why the Father guided Jesus Christ, prompted him to slip away, to escape from that place. కాబట్టి ఎంత విధేయత ఇక్కడ యేసుప్రభు చూపించింది. So how much obedience he showed to the Father's voice. ఆ విధేయత వెనక ఎంత భద్రత ఉంది. So that obedience, behind that there is so much great protection. అంటే ఇక్కడ గొప్ప వ్యక్తిగా ఆయన కనిపించకపోవచ్చు ఆ విధంగా వెళ్ళిపోయినందుకు. So when Jesus was trying to slip away and escape from that place, he may not be appearing as a great man there. మనుషుల కొరకు గొప్పగా కనిపించడానికి కాదు యేసుప్రభు వచ్చింది. So Jesus did not come to appear as a great man before people. తండ్రి నామమును మహిమపరచడానికి. So that he may glorify the Father's name. నాలో అనేకసార్లు ఈ యొక్క దురాశ ఉండేది. So many times I used to have this greedy desire. అంటే నేను గొప్పవాడిగా అనిపించాలని. So that I may appear as a great man before people. మంచి బ్రదర్ అనిపించుకోవాలని. I should give a impression that I am a great brother. దీనుడిగా అనిపించాలని. To appear as a very good humble brother. ఇదంతా కూడా దరిద్రత, అంటే దేవుని దృష్టిలో అదంతా కూడా ఎంతో చెడన్నది తెలిసినప్పుడు ఎంతో అసహ్యం అనిపించింది. So in God's eyes all these things are so wretched and so detestable to God. మనుషులకు వాళ్ళు గొప్పవాడు అనుకున్నా హంబుల్ అనుకున్నా కానీ దేవుని దృష్టిలో అసహ్యకరమైంది అది. Whether all people are thinking you are very humble or you are a great man, in God's eyes these all are detestable to him. అంటే మంచివాడిగా ఉండడము దీనుడిగా ఉండడం మంచిదే. So it's good to be a humble person and to be a good person. కానీ దానికోసం బ్రతకడం అన్నది మంచిది కాదు. But living for that kind of name is not a good thing. అంటే మనుషుల చేత ఆ విధంగా అనిపించుకోవడం కోసం అది చాలా ప్రమాదకరమైనది. So we should not live that people may call us as a good man or people may call us as a humble man. That is not a good thing. అప్పుడు దేవుడు భద్రపరచలేడు నన్ను. Then God cannot protect us. కాబట్టి నేను ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. Then I had to get into all sorts of dangers. ఎంతో ఆత్మీయ మరణానికి లోనవ్వాల్సి వస్తుంది. Then I had to go through a lot of spiritual death and dryness. కాబట్టి అటువంటి వాటి నుంచి తప్పించడానికి దేవుడు మనల్ని కోరుతున్నాడు. So God is today desiring that he may rescue us from such kind of condition. కాబట్టి ఆయనకు విధేయత చూపించడానికి, so to show a simple obedience, మన యొక్క కష్టమైన పరిస్థితుల్లో నేను మీకున్నానని చెప్పడానికి ఈ విషయాలు మనం ఇందులో మనకు బైబిల్లో ఉంచి ఉన్నారు. And in our difficult condition that Lord is there to protect us, to show those things, this word of God is written. అందుని బట్టి మనం ఆయన ఎంతో స్తుతించాలి. So we need to praise him for that. మనము అనేక దైవజనులు కూడా వాళ్ళ కష్టాల్లో ఇబ్బందులు వెళ్ళడం మనము అనేక స్టోరీస్ మనం చదువుతూ ఉంటాం. In Bible many examples we can see that many godly men, they have gone through many difficult situations. కొంతమంది హతసాక్షులు కూడా చూస్తాం వాళ్ళు చనిపోయినట్లు. So some people even they became like martyrs, they were put to death. దేవుడు వాళ్ళని ఆ టైంలో తప్పించలేదు. So at that time God did not rescue them. వాళ్ళ సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోయారు. So gladly they looked unto the Lord and they died in faith. అయితే వాళ్ళు ఆ యొక్క కృప చేత నింపబడి వాళ్ళు
ఆ విధంగా ముందుకు సాగినట్లు మనం చూస్తాం. But even those situations, they are filled with the grace of God and they continued to follow the Lord. కాబట్టి మనం ఆయనకు విధేయత చూపించినప్పుడు అపారమైన కృపను మనం పొందుతాం. So that way, when we show obedience to our Lord, we receive abundant grace in our lives. కాబట్టి ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆయన మహింపరిచేటట్లు కృతజ్ఞులమయ్యేటట్లు ఇంకా విశ్వాసం ఎదిగేటట్లు చేస్తుంది. So what that grace does is that it gives us so much help that we may glorify our God and we may praise Him. కాబట్టి మనం విధేయత చూపించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So to show obedience to God is the most important thing. అందు గురించి మనకి ఏ విధంగా ఉన్నామో మన మీద మనకు వెలుగడానికి ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నారు. So for that, to give us a light in our present condition, the Lord has given us Holy Spirit to us. అంటే మనం ఓడిపోయిన వాళ్ళమా? Are we defeated people? ఎంతో ఓడిపోయిన వాళ్ళమే. So maybe we have been defeated thoroughly. మనం అనేక మంది, నేను అనుకుంటాను మనం ఎంతగానో ఓడిపోయిన వాళ్ళం. So many of us, we have been thoroughly defeated. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ విధంగా నేను విన్నాను జాగ్ బ్రదర్ ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు. So some years back in one of the Zach brothers meetings, I heard like this. అంటే ఒక వ్యక్తి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. So one person came to one godly man to ask him for a prayer request. నేను ఓడిపోయానని అతను ఏడుస్తున్నాడు. So he came and he was weeping that I have been defeated. అప్పుడు అతన్ని ఈ విధంగా ఆ దైవజనుడు చెప్పాడు. So that godly man said like this. నువ్వు ఓడిపోయి సాతానుతో ఈ విధంగా చెప్పు. You go and tell Satan like this. నేను ఓడిపోయాను కరెక్టే. Yes, I have been defeated. కానీ ఒక రోజు నేను జయిస్తాను. But one day I am going to be victorious. కాబట్టి ఆ విజయ కేకను విశ్వాసంతో అతను ముందే వేయడం మొదలుపెట్టాడు. That shouts of victory, even that defeated man, he started making that shouts of victory even at that time. అది నాకు ఎంతో ప్రోత్సాహం అనిపించింది. That really greatly encouraged me. అనేక సార్లు నేను అపవాదితో చెప్తూ ఉండేవాడిని. So many times I started saying to the devil like this. అనేక సార్లు నేను ఏడ్చి, అవును ప్రభా నేను మళ్ళీ ఓడిపోయిన ఇదే నన్ను కోపడకూడదు అనుకున్నాను, కోపడ్డాను. So many times I weep and cry before God that Lord, I didn't want to get angry, but again I got angry today, Lord. ఈ దినం నా చూపులు సరిగ్గా లేవు ప్రభా. Lord, today my eyes, the way of my looks are not right, Lord. నా హృదయం దురాశతో ఉంది ప్రభా. Lord, my heart was filled with greediness, Lord. నేను ఓడిపోయాను. I was defeated again. నన్ను క్షమించు. Forgive me, Lord. అపవాది, oh devil. ఇదిగో నువ్వు ఇప్పుడు నేను ఓడిపోయాను. So I am defeated today. కానీ నేను ఒక రోజు జయిస్తాను. But one day I am going to be overcoming. దేవుడు అటువంటి విజయ కేకను ఇస్తూ ఉన్నాడు. And Lord is giving me that shouts of victory in my life. అనేకమైన విషయాలు ఆ విధంగా దేవుడు జయమిస్తూ ఉన్నాడు. And that way many areas later God helped me to overcome like that. అయితే ఈ మధ్యకాలంలో నేను కనుగొన్నది మరొకటి ఉంది. But in this recent past I discovered one more thing. ఈ విధమైన పాపం జయించడానికి నువ్వు కృపనిస్తున్నావు ప్రభా. Lord, you have been giving me grace to overcome sin like this. అందుని బట్టి వందనాలు. I praise God for that. అయితే నిరుత్సాహం అన్నది నాలో చూస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. But discouragement is one thing that is coming again and again in my life. ఈ విషయంలో నేను నటించాలనుకోవట్లేదు. Lord, I don't want to act or pretend like this. ప్రభు నేను నిరుత్సాహపడతాను అప్పుడప్పుడు. I go to the Lord and say, Lord, sometimes I'm getting discouraged, Lord. ఆ యొక్క పరిస్థితి తీవ్రమైన స్థితికి వెళ్ళినప్పుడు నిరుత్సాహం వస్తుంది ప్రభు. So when I'm going through some extreme situations or conditions, I'm getting discouraged, Lord. నీ యొక్క ఆత్మ సమృద్ధి నాకు నువ్వు ఇస్తావు నువ్వు. Lord, you can give me the abundant fullness of Holy Spirit, Lord. కాబట్టి నిశ్చయంగా నేను దీన్ని జయిస్తాను. So definitely I can overcome, Lord. నేను ఆ విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. So I start praying like I want to pray like that, Lord. అపవాదితో చెప్తాను. I tell devil like this. ఒక రోజు నీ నిరుత్సాహం కూడా నాలో ఉండదు. So one day even this discouragement, it will not be there in my life. నేను చనిపోయిన తర్వాత కాదు. So not after I die. నేను బ్రతికుండగానే. Even when I am alive. నిశ్చయంగా దేవుడు నన్ను ఆత్మ సమృద్ధితో నింపుతాడు. So definitely the Lord will fill me abundantly with His Holy Spirit. అయితే నా యొక్క స్థితి నాకు చూపిస్తూ నేను విధేయత చూపించగలదు ఆ విధంగా నింపబడుతూ ఉంటాను. But as the Lord is showing me my true condition and helping me in my obedience, as I show obedience, the Lord will definitely give me this victory. యేసు ప్రభువుని భద్రపరిచిన తండ్రి నన్ను కూడా భద్రపరచడానికే ఆ విధంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నారు. So Father who has protected Jesus Christ, in the same way even He will protect me in my life. That's why He granted this Holy Spirit. అవును ప్రభా, ఎల్లప్పుడూ కూడా నేను నీ యొక్క వాక్యము వెలుగులో నేను నడవాలని ఆశపడుతున్నాను. Yes Lord, always I desire that I want to walk in the light of your word, Lord. ప్రతి దినము నీ యొక్క ఆత్మచేత నింపబడి నేను ముందు కొనసాగాలనుకుంటున్నాను. Every day I want to be filled with your Holy Spirit. I want to progress in my spiritual life, Lord. నాకు సహాయం చేయి. Lord, help me. ఏం నేను దానికి చేయాలో నాకు చూపించు ప్రభా. Lord, for that what I need to do, what is my responsibility, show me, Lord. అయితే ఒక అద్భుతమైన విషయం జరిగింది. But then wonderful thing happened. అదేమంటే, What is that? నేను
అటువంటి సమృద్ధి జీవంలోకి నేను వచ్చేసానని చెప్పట్లేదు కానీ So I'm not saying that I have already entered into that abundant life. నేను అనేకమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు So I'm going through some situations like that. నా నిరుత్సాహం నాకు పెరుగుతూ ఉంది. So my discouragement is increasing. అయితే నాలో ఆత్మ గురించి దప్పి కూడా పెరుగుతుంది. So even in my heart, that thirst for the Spirit is also increasing. అవును ప్రభా, నీకు వందనాలు. So I praise you, Lord. ఈ పరిస్థితులు నన్ను మేలుగా చేసినాయి. So these situations are turning for my good, Lord. నన్ను దప్పికొనేటట్లు చేసినాయి They ప్రభా. are making me to thirst for your Spirit, Lord. అవును, నీలోనే భద్రత ఉంది. In you there is protection, Lord. మరొకసారి దేని కాదు ప్రభా. Nowhere else, no other place, Lord. నేను ఇంకేది గట్టిగా పట్టుకుని నాకు చూపించు. Lord, show me that anything else I am holding tightly, Lord. నేను విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి. Help me to give up that in my hands, and that help me, Lord. నేను ఇష్టపడుతున్నాను ప్రభా, నువ్వేది విడిచిపెట్టమంటే నేను అది ఆ విధంగా వెంటనే నేను అది విడిచిపెడతాను. Lord, I'm desiring, Lord, that whatever you ask me to give it up, I'm ready to give it up, Lord. దేవుడు ఎంత మంచివాడంటే, So God is so good. తండ్రి అయిన దేవుడు ఎంతో మంచివాడు. Our Heavenly Father is so good. కాబట్టి ఆయన ఆ విధంగా కొంచెం చూపిస్తూ ఉన్నారు. So that way, little by little, He is showing me. ఆ దప్పికను ప్రభు పెంచుతూ ఉన్నారు. So and Lord is increasing that thirst in my life. నేను నిశ్చయంగా నేను నమ్ముతాను, ఒక దినాన్ని సమృద్ధమైన జీవంతో నేను ఉంటాను. So I definitely believe that one day that abundant life I'm going to enter in. నేను నిరుత్సాహం అన్నది నా జీవితంలో ఉండదు అన్నది. I believe that discouragement will completely be removed from my life. నేను చనిపోక ముందే అది జరిగి తీరుతున్నది. I believe that one day before even my death comes, I will achieve that. I will reach that place. ఇందు గురించి Why? యేసు ప్రభువుని ప్రేమించిన ఆ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను ఆయనకు సమృద్ధిగా అనుగ్రహించున్నాడు. Because the Father who loved Jesus Christ, He granted the abundantly the Holy Spirit in His life. ఆయన్ని ఆత్మీయ మరణం నుంచే మాత్రమే కాదు, ఫిజికల్ మరణం నుంచి కూడా ఆయన టైం వరకు కాపాడుతున్నారు. So not only from spiritual death, even physical death, till the time came, the Lord was protecting Jesus Christ. ఆయన విధేయత అంత మహిమకరమైన కార్యం చేసింది. So His simple obedience achieved such a great life in Him. ఆయన మనకు ఉంచిన మాదిరిని బట్టి నిజంగా ఎంతో మనం వందనస్తులమే ఉన్నాం. So we need to praise our God, our Lord Jesus Christ so much because of that obedience He showed. చివరికి ఈ మాట మనకు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం. Lastly, let us turn to this verse, John chapter 8 verse 59. ఇక్కడ వాళ్ళు ఇక్కడ శాస్త్రుల పరిచయాలు యేసు ప్రభుతో వాదించి తర్వాత రాళ్ళతో కొట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. So here the scribes, Pharisees, they are even ready to stone Jesus Christ. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశారో చూద్దాం. What Jesus did. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. So John chapter 8 verse 59. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు ప్రభు ఇక్కడ దాగున్నాడు. So here they picked up stones to throw at Him, but Jesus hid Himself and went out of the temple. మహోన్నతుడు. So great God, He was hiding. లోకమంతటికి The whole universe. రక్షకుడైన యేసు ప్రభు. So He is the Savior to this whole universe. పరిశుద్ధుడు. So He is most holy. ఆయనకి జీవాధిపతి అయి ఉన్నాడు. So He is the source of life. నా కొరకు ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ చూసినట్లయితే. So, for my sake, how much He humbled Himself. నిజంగా మాదిరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. So I praise God for the example He left for us. అవును ప్రభా, మనుషులు రాళ్ళు ఎత్తినప్పుడు దాగి ఉండడానికి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సహాయం చేయి. Yes, Lord, when people take stones to throw at us, help us, Lord, even to hide ourselves, to go away from that place. నేను ఆత్మీయంగా రుజువుపరచుకోవడానికి ప్రయత్నించే బదులు ప్రభా నీ స్వరం విని దానికి విధేయత చూపించడానికి సహాయం చేయి. Instead of showing and proving myself that I am so spiritual, but Lord, to help me to show obedience to your voice at that time, Lord. నేను నిశ్చయంగా నమ్ముతాను. I believe that definitely. అదేమంటే, What is that? మీలో ఎవరికంటేనూ నేను యోగ్యుని కాదు. So I am not better than any one of you. ఈ లోకంలో ఎవరికంటే కూడా, even in this whole universe, not better than anybody else. ఒకవేళ కొంతమంది చిన్న ప్రార్థన చేసే వాళ్ళకంటే నేను పొడవాటి ప్రార్థన చేయొచ్చు. Maybe I may make a lengthy prayer compared to those who are making short prayers. మీరు ఎవరైనా సరిగ్గా బైబిల్ చదవలేకపోతే నేను కొంచెం మీకంటే బాగా చదవచ్చు. Maybe some of you not able to read Bible properly and I am able to read very fluently. మీకు ఎక్కడెక్కడ వచనాలు తెలియకపోతే ఒకవేళ నేను వచనాలు కొన్ని తెలిసి ఉండవచ్చు నాకు. Maybe some verses you are not able to find very quickly the verse references, and I can easily tell you all the references. లేకుంటే నేను ఈ విధంగా ఒకవేళ వాక్యం బోధించవచ్చు, ఒకవేళ మీరు బోధించలేకపోవచ్చు. Maybe I may be able to preach some words and verses like this, but some of you may not be able to preach word of God. ఎందుకంటే శ్రేష్టంగా చేసేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. So also there are many people who can do much better than me. వీటన్నిటిని బట్టి నేనేమి శ్రేష్ఠుని కాదు. So compared to all these things, these things will not make me better. నాకంటే అనేకమైన శ్రేష్టమైన స్థితిలో మీరు ఉండొచ్చు. So but spiritually you may be in much better condition than me. కానీ ఒక్కటే ఆయన దగ్గర తీసుకొచ్చే యోగ్యత ఏమంటే, so only one thing that makes us worthy to come to our Lord,
యేసుప్రభు నామము. So that is the name of our Lord Jesus Christ. ఆయన నామములో In His name, ఆయన విశ్వసించి if we believe in Him, ఆయనకు విధేయత చూపించి if we show obedience, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు when we go to Him, మనం అంగీకరించబడతాం. we will be accepted. కాబట్టి మనము యేసుప్రభు నామానికి తండ్రి ఇచ్చే విలువ ఎంతో గొప్పది. So the Father, the value that gives to the name of our Lord Jesus Christ is so great. నేను ఏ యొక్క గొప్ప కార్యాలను బట్టి కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేను. So taking my any of great works or good deeds, I cannot approach our Father like that. అదే మనం చూస్తాం, యోహాను పత్రికలో మనం చూస్తాం, మన మనసాక్షి నిర్మలంగా ఉంచుకుంటే ధైర్యం కలుగుతుందంట ఆయన అడగడానికి. In the epistle written by John, we see that if you keep our conscience clear, we can reach God. ఆయన చిత్తానుసారంగా అడుగుతాం మనం. So we will pray according to His will. ఆ విధంగా మనకు అనుగ్రహిస్తాడు. So that way He will give to us. కాబట్టి మన మనసాక్షిని నిర్మలంగా ఉంచుకోవడం ఏమిటి? So what does it mean to keep our conscience clear? మనుషులతోటి దేవునితో మనుషులతోటి సమాధానంగా ఉంటే మాత్రమే కాదు కానీ, So it's not just that having peace with God and peace with men. నా మనసు విషయంలో నాకు హెచ్చింపు తలంపు లాంటి గొప్పవాడన్న దాని నుంచి కూడా నేను విడుదల పొందాలి. So even in my own thoughts, that having high thoughts about myself, I have to be completely delivered from that. అంటే ఎవరికంటే మంచివాడినానో, So thinking that I am better than somebody else, భక్తి పడినానో, or having thoughts that I am more spiritual, లేకుంటే ఫలానా గిఫ్ట్ నాకు ఉందానో, or maybe that some talent or gift I have, మనుషులు ఈ విధంగా అనుకోవాలనో, so that our people should think about me like this, నాకు ఒక గురి పెట్టుకుని దానికి నేను వెళ్ళాలనో, or making my own ambition or goal and I want to reach that goal. ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు దేవునికి. All these things cannot be counted before our Lord. నా గురి ఏమంటే ఆయన యేసుప్రభు యొక్క స్వరూపులకు మారడము. My goal is to become like Jesus Christ and conform to His image. కాబట్టి ఆయన పోలికలోకి మారడానికి ఆయనకు చూపించే భద్రత ఎంతో అవసరం మనకి. So to become like Him, that the protection that God is leading us through is so much needed for us to follow that. కాబట్టి యేసుప్రభుని భద్రపరిచిన తండ్రి నిన్ను నన్ను భద్రపరుస్తాడు. So the Father who protected Jesus Christ, He will protect you and me. మనం ఎంతో తగ్గింపు దీనత్వం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. So we need to have so much of humility and low thoughts about ourselves in this. ప్రభు యొక్క సన్నిధిలో మనం తల వంచుకొని ప్రభుని స్తుతిద్దాం. Let us bow our heads before our Lord Jesus Christ in His presence and worship Him. మనకు చూపిన మాదిరిని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. So the example that God has set before us, let us praise Him. మనకిచ్చిన ఆదరణకర్తను బట్టి ప్రభుని దేవుని మనం స్తుతిద్దాం. Let us praise our God, that the comforter that He has given, let us praise our God. మనకి వివేచన జ్ఞానం అనుగ్రహించు తండ్రిని మనం స్తుతిద్దాం. Let us praise our Father who gives wisdom and discernment. అవును తండ్రి, నువ్వు యేసుప్రభుని ప్రేమించినట్లు మనం ప్రేమిస్తున్నావు. Yes, Father, you loved us even as you loved Jesus Christ. మా స్థితి అంతా కూడా నువ్వు ఎరిగిన వాడివి. Lord, you know all our true condition, Lord. మాలో ఏ యోగ్యత లేనప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. Lord, we have nothing, Lord, that makes us worthy, but still you are loving us, Lord. అసలు మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు యేసుప్రభువా. Lord Jesus Christ, even you gave your own life for us, Lord. మమ్మల్ని విమోచించి ఉన్నావు. You redeemed us, Lord. నీ సొత్తుగా చేసుకొని ఉన్నావు. You made us your possession, Lord. నీ ఆత్మను అనుగ్రహించి ఉన్నావు. You granted us your Holy Spirit, Lord. మమ్మల్ని అనుదినం భద్రపరుస్తున్నావు. Lord, every day you are protecting us. అందుని బట్టి నీ స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం తండ్రి. Lord, for all these things we praise you and we worship our Lord Jesus Christ. ఆమేన్. Amen.